ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు వీడియోలో చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు విజువల్స్లో చూడొచ్చు. वहाँ तक नहीं होता कि कहाँ से फ्लो कहाँ से और आगे టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు విజువల్స్లో చూడొచ్చు. వీడియోలో అయితే కొన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా లైవ్లో అందిస్తారు. పాషా, సంతోష్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉదయం 57 మంది సభ్యులతో కూడినటువంటి రెస్క్యూ బృందము టన్నెల్లోకి వెళ్ళింది. టన్నెల్లో 0 పాయింట్ వద్దకి చేరుకోగలిగింది. ప్రమాదం ఎక్కడైతే జరిగిందని చెప్పి అధికారులు నిర్ధారించారో ఆ ప్రదేశం వరకు ఈ రెస్క్యూ బృందాలు వెళ్ళగలిగాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా సమీక్షించాయి. అధ్యయనం చేసిన తర్వాత అధికారులకు ఒక సమాచారం ఇచ్చారు. ఇక్కడ మానవ సంబంధమైనటువంటి ఆనవాళ్ళు ఏది కనిపించడం లేదని చెప్పేసి ఉన్నతాధికారులకి నివేదించారు. అయితే అక్కడ ఉన్నటువంటి దాదాపు 8 అడుగుల మేర కూలినటువంటి మట్టిలో అవశేషాలు ఉండొచ్చు, వారికి సంబంధించినటువంటి మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పేసి వారు భావిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఈ బృందంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు హెచ్డీఆర్ఎఫ్, కమాండోస్, నేవీ, తర్వాత రోడ్డు అథారిటీకి సంబంధించినటువంటి బృందాలతో పాటు కంప్లీట్గా ఈరోజు ఎపిసోడ్లో సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు భావించి GIS రాడార్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. NGRAకి సంబంధించిన నిపుణుల సహకారం కూడా తీసుకొని వారు ముందుకు పోతున్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున పడినటువంటి మట్టిలో ఈ 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి హెల్మెట్లు కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, ఇతర వస్తువులు ఏదైనా ఉన్నాయా అని వాళ్ళు గుర్తించే పనిలో ఉన్నారు. ఇంతకుముందే ఈ జయప్రకాష్ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ జయప్రకాష్ గోరే మాట్లాడుతూ ఈ 8 మంది కూడా మా కుటుంబ సభ్యులే, వారి మృతదేహాలు వెలికి తీసిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించినటువంటి పనులు మేము చేయాలా లేక నిలిపివేయాలా అని మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ముందు అంటే ఆయన మృతదేహాలనే పదం వాడారు కాబట్టి ఖచ్చితంగా లోపల ఈ కార్మికులు చనిపోయి ఉంటారని చెప్పేసి ఇటు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
అధికారికంగా ప్రభుత్వం మాత్రము ఆ ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్తోంది. అయితే ఆ రాడార్లు ఉపయోగించి మట్టిలో దాదాపు 5 మీటర్ల లోపు ఉన్నటువంటి వస్తువులను కానివ్వండి, ఇతర మృతదేహాలను కానివ్వండి, ఈ రాడార్ల ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. రాడార్ మిషన్లని టన్నెల్లోకి పంపించారు. దాంతోపాటు ఎన్జీఆర్ఏకి సంబంధించినటువంటి నిపుణుల సూచనలు సలహాలు తీసుకుంటూ వారు ముందుకు పోతున్నారు. సో కంప్లీట్గా ఒక సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. వారి మృతదేహాల లేకపోతే వాళ్ళు చిక్కుకున్నారా అనే అంశంపై ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోపక్క ప్రతిపక్ష నేత బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా టన్నెల్ ప్రాంతము ఎస్ఎల్బిసి క్యాంపు ప్రాంతంలో పూర్తిగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలు భారీగా మోహరించినటువంటి పరిస్థితి. మరోపక్క ఎస్ఎల్బిసి క్యాంపులోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అధికారులతో సమీక్ష చేస్తున్నారు. సో ఇటు పొలిటికల్గా కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులకి ఇది కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. మరోపక్క టన్నెల్లోకి వెళ్ళినటువంటి 57 మంది మరి కాసేపట్లో బయటికి రానున్నారు. మట్టి నమూనాలు కూడా బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. డీవాటరింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు ముగిసింది. మట్టి బురద తొలగించామని చెప్పేసి కూడా ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బృందాలతో మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు. ఈ నమూనాలతో పాటు ఆ మట్టిలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి లేదా మృతదేహాలు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి రాడార్తో సెర్చ్ చేసి ఒక క్లారిటీ ఇస్తాము. ఆ మట్టి తొలగింపు ప్రక్రియ అనేది కొంత కష్టతరమైంది. అది కూడా తొలగించి మేము ఈ సహాయక చర్యల్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ.